ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మిర్యాలగూడ ఎస్పీ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ తో పాటుగా తీన్మార్ మల్లన్న పలువురు ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. పట్టభద్రుల ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ బదిలీ ప్రక్రియ, పెన్షన్ పద్ధతులు, ఉద్యోగాల నియామకాలపై కృషి చేస్తామని తెలియజేశారు. మిర్యాలగూడ అభివృద్ధికై ఇండస్ట్రియల్ రూపకల్పన, డ్రై పోర్ట్స్ లాంటి నూతన ఉద్యోగ రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను ఆత్మసాక్షిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించాలని అభ్యర్థించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బషీర్లాల్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారి అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు వీళ్ళ